చూద్దాం మేడం. వీళ్ళంటే కులగణన కోసం ఏదైతే మీరు మొత్తం జనాభా అంటే గతంలో కూడా సమగ్ర కుటుంబ సర్వే పేరిట కేసీఆర్ గారు కూడా చేసిర్రు. లెక్కలు అప్పుడు బయట పెట్టలేదు. అధికారిక వెబ్సైట్లో కూడా పెట్టిరో పెట్టలేదో అన్న చెప్తారు. వీళ్ళు ప్రకటించినటువంటి లెక్కల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభా 3.70 కోట్లు అంటే 3,70,00,000 మంది అని తెలిసారు. కానీ మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఒకసారి లెక్కలు చూస్తే 3.35 కోట్ల ఓటర్లు ఉన్నారు. అంటే 3,35,00,000 ఓటర్లు అధికారికంగా ఓటర్ ఐడీలు ఉంటాయి కదా, ఆ ఓటర్ ఐడీల ప్రకారం చూస్తే 3,35,00,000 ఉన్నారు. మళ్ళా అధికారికంగా స్కూళ్ళలో అంటే ప్రైవేటు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదివేటువంటి వాళ్ళ లెక్కలు తీసుకుంటే 60 లక్షలు ఉన్నారు. ఓకే. మళ్ళీ తర్వాత అంగన్వాడీ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ అంటారు కదా, దాంట్లో 0 to 5 years వాళ్ళ పిల్లల యొక్క లెక్కలు తీసుకుంటే కూడా 30 లక్షల మంది ఉన్నారు. ఇవన్నీ కలిపితే మనకు రమారమిగా 4,30,00,000 జనాభా మనకు అధికారిక ప్రకారమే ఉంది. కానీ వీళ్ళు చూపించింది ఏంది లెక్కలు 3,70,00,000 అని చెప్పేసి జనాభా చూపించారు. ఇక్కడనే తేట తెల్లం అయిపోతుంది కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎంత ఉంది, ఎందుకు తగ్గించి చూపిస్తున్నారో అంటే దీనికి దానికి ఒకసారి తేడా చూడండి మేడం. 30 దాదాపుగా 60 లక్షల జనాభాను వీళ్ళు తక్కువ చేసి చూపిస్తున్నారు. మనకున్న ఆధారాల ప్రకారం మనకున్న సమాచారం ప్రకారం అధికారికంగా ఉన్న లెక్కల ప్రకారం చూస్తేనే దాదాపు 60 లక్షల జనాభాను వీళ్ళు మాయం చేసిర్రు. అంటే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతుల మంత్రదండ ఉందా, లేకపోతే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా, ఏముందో తెలియదు కానీ 60 లక్షల మందిని మాయం చేసిర్రు ఒకటి. రెండోదిగా రిజర్వేషన్ల విషయానికి వస్తే కూడా ఒకసారి చూడండి మేడం. గతంలో మనకు 2019 సంవత్సరంలో సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండే వాళ్ళు అంతముందుకున్న రిజర్వేషన్లను తగ్గించి వీళ్ళు ఎన్నికలకు పోతే 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు కేవలం 22.78% అంటే సర్పంచ్ ఎన్నికల్లో. తర్వాత ఈ మండల పరిషత్లో 18.77%, జిల్లా పరిషత్లలో 17.77%. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు మీరు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు కదా వాళ్ళు, ఆ లెక్కల ప్రకారం చూస్తే దీంట్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీల వారిగా మనం ఒకసారి చూసుకుంటే సర్పంచ్ల విషయానికి వస్తే 20.53% ఎస్సీలకు ఉన్నది, ఎస్టీలకు 6.6% రిజర్వేషన్లు ఇచ్చారు, బీసీలకు 22.78%. ఎంపీపీల విషయంలో 19.43% ఎస్సీలకు ఇస్తే 11.85% ఎస్టీలకు, బీసీలకేమో 18.77%. జెడ్పీ చైర్పర్సన్ల విషయంలో ఎస్సీలకు 19%, ఎస్టీలకు 13%, బీసీలకు 17% ఇచ్చి. ఒకసారి మీరు ఇవన్నీ గమనించండి. ఎక్కడ కూడా బీసీల విషయంలో గత ప్రభుత్వంలో కూడా అన్యాయమే జరిగిందని చెప్పడానికి లెక్కలు చెప్తున్నాను నేను. బీసీల విషయంలో సర్పంచ్ల విషయంలో 22%, ఎంపీటీసీల విషయంలో 18%, జెడ్పీసీ విషయంలో 17%. అంటే ఎక్కడ కూడా 20%కి మించి లేదు. మరి గతంలో ఎన్ని జనాభా లెక్కల ప్రకారం తీసినా బీసీలు 52% ఉన్నారు, 56% ఉన్నారు అని చెప్పారు. మరి జనాభా దామాషా ప్రకారం చూస్తే వాళ్ళకి ఆ రీతిలో ఇవ్వాలి, అయినా కూడా ఇవ్వలేదు. దట్టు 34% రిజర్వేషన్లు అప్పటికే అమల్లో ఉండే ఇంతకుముందుకు, దాన్ని ముందుకు అన్నగారు చెప్పినట్టు దాన్ని తగ్గించి 22.78% తగ్గించారు. అంటే 23% తగ్గించినటువంటి ఘనత గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీది. సో ఇవన్నీ లెక్కలు చూస్తే ఖచ్చితంగా గతంలో ప్రభుత్వం బీసీలను మోసం చేసింది. మోసం చేయడమే కాదు, వాళ్ళ లెక్కలను కూడా అధికారికంగా వెబ్సైట్లో పెట్టకుండా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందనో లేకపోతే వాళ్ళు కొట్లాడతారని చెప్పేసి ఇవ్వలేదో కానీ బీసీలను అట్లా మోసం చేసింది. అదొక్కటే కాదు, బీసీలకు చదువుకుని మేడం ఇప్పుడు మన గత 40-50 సంవత్సరాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా బీసీల ఉద్యమం అంటే గుర్తుకొచ్చేటువంటి పేరు ఆర్ కృష్ణయ్య గారు. ఆయన ప్రతి సందర్భంలో ఇప్పటికీ కూడా అంటే బీజేపీలోకి వచ్చిన తర్వాత ఎంపీగా ఆయన రాజ్యసభకు పెద్దల సభకు పంపిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆయన బీసీలకు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు ఇవ్వాలి, చదువుకోవడానికి హాస్టళ్ళు పెట్టాలి, పిల్లలు చదువుకోవడానికి గురుకులాలు పెట్టాలని ఇప్పటికీ కొట్లాడుతూ ఉన్నాడు. కానీ కొంతమంది పగటి వేషగాళ్ళకి ఈ విషయం అర్థం కావట్లేదు.
పగటి వేషగాలు అంటే ఏంది? ఇప్పుడు మీరు ఇందాక లెక్క చెప్పారు కదా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంపీపీలకి జెడ్పీటీసీలకి ఎంతమందికి ఇచ్చారు అనేది, బీజేపీ వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు ఇస్తాం చెప్తున్నా నేను. అదే ఇందాక చాలా వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఒక విషయం అడిగారు, మేము శుద్ధితో ఉంటే బీసీగా ఉన్న ఒక బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు, ఆయన్ని తీసేసి ఎందుకు మళ్ళీ ఇంకొక సామాజిక వర్గానికి, అది అగ్రవర్ణానికి సంబంధించి. అదే నేను ఉల్టా ప్రశ్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నా. మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల హక్కులను కాపాడాలనుకుంటే, బీసీలకు నిజమైన వాటా ఇవ్వాలనుకుంటే, రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలనుకుంటే గత 75 సంవత్సరాల నుంచి ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిని చేయలేదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ తప్ప మిగతా వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ఎట్లాంటి గౌరవం ఉందనేది కనీసం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వాడిని కూడా కంటిన్యూ చేయాలి. మరి వీళ్ళెందుకు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి చేయలేదు కదా అంటున్నాను. మరి మేము ప్రజలు ఓటేలేదు కదా మేడం, వేస్తే మేము బీసీని ముఖ్యమంత్రి అలాంటప్పుడు మీకు ముఖ్యమంత్రిని చేసే అవకాశం లేదు. కనీసం ఫ్లోర్ లీడర్ను లేకపోతే అధ్యక్షుడినైనా మీరు బీసీని ఇవ్వాల్సింది. 100% చేస్తాము. తినబోయే ముందు రుచులేందుకు వస్తున్నది కదా, రేపో మాపో ప్రకటన వస్తుంది, ఎవరు వస్తారో చూస్తారు, వచ్చిన వాళ్ళు ఫైటర్ గా ఉంటారో అది వేరే విషయము. నేనేమంటానంటే గత 50-60 సంవత్సరాల పాటు తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఒక్కసారి కూడా బీసీని ముఖ్యమంత్రి కానియలే. ఒక విచిత్రమైన విషయం చెప్తా ఇందులో, గతంలో 3 తరాల ఉద్యమ నాయకుడు అయినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని, నిజాం రజాకారులకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని తన మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ స్వయాన కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు, ఆ పెద్ద మనిషిని ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం వస్తే కూడా 2 పేర్లు ఢిల్లీకి పోతే ఆ పేరును కొట్టేసి వేరే పేరుకు టిక్కు పెట్టించినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులది కదా. మిత్రుడు గెలవాలా, భారతీయ జనతా పార్టీకి అహర్నిశలు కృషి చేసినటువంటి నాయకుడు ఒకడున్నాడు, ఒక ఆయన రాజాసింగ్ గారు, ఓబీసీ నాయకుడు. అంటే పార్టీ కోసం పనిచేసిండు, ఆ పార్టీకి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు. నేను చెప్తున్నాను అదే ఎస్. మిత్రుడు ఏమన్నాడు, బీసీలకు ఎందుకు వెళ్ళానని ఒకటే చెప్తున్నాడు. ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎవరండి, ఓబీసీ కదా. మేము ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ బడుగుల కోసం అధికారంలో భాగస్వామ్యం చేయాలనేది మా ఆలోచన. ఒకటి, గత 10 ఏళ్ళ తీసుకున్నప్పుడు కానీ 10 ఏళ్ళలో మేము అధికారం లేవు, 10 ఏళ్ళ నుంచి మీరే అధికారంలో ఉన్నారు. రాజాసింగ్ గారు ఓబీసీ నాయకుడిని అసెంబ్లీ పక్ష నాయకుని ఎందుకు చేయలేరు, ఏమి త్యాగం చేసిండు అని చెప్పేసి మహేశ్వర్ రెడ్డిని అసెంబ్లీ శాసనసభ నాయకుడు ఎందుకు ఎన్నుకున్నారు? ఏమి ఏబీపీ నుంచి వచ్చినాడా, ఏం ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినాడా, లేదు బజరంగ దళ నుంచి వచ్చినాడా, ఆ పార్టీలో పుట్టి పెరిగినోడా, రేపు మా పార్టీ ఇంకో పార్టీ అధికారంలో కొంత రప్పన పోయేటోడే కదా, ఆయనకి ఎందుకు ఇచ్చిండ్రు? నేను అంతకుముందు అడుగుతున్నాను మేడం. బండి సంజయ్ గారు నిరంతరం ఆ పార్టీ కోసం కోరుకున్నటువంటి నాయకుడు, అది ఆయన వ్యక్తిగతంగా పార్టీ నిర్మాణం కోసం తప్పలేదు. కానీ ఆ నాయకుడు ఎందుకు తీసేసి మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఎందుకు పెట్టినారు అంటే, వీళ్ళు విధానం ఏంటంటే కేవలం నేను ఏమంటున్నా అంటే కేవలం రాజాసింగ్ గారిని శాసనసభ పక్ష నాయకుడు ఎందుకు చేయలేదు పార్టీ. ఆ విషయానికి వస్తే రాష్ట్ర అధ్యక్షులుగా బీజేపీకి సంబంధించి ఎక్కువ మంది బీసీ నాయకులు ఉన్నారు కదా, దత్తాత్రేయ గారు గాని లక్ష్మణ్ గారు. నేను ఏమంటున్నా, ఈ రోజు ప్రస్తుతం గతంలో గతం ఇప్పుడు అట్లా కూడా చరిత్ర మొత్తం తీసుకుంటే అదొక లైన్ అవుతుంది, చరిత్ర అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నట్టు మీరు అన్నారు రెడ్ల ఆధిపత్యం అని అన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పట్ల కొంత ఉన్నప్పటికీ కూడా అట్టాసంగా అంటే సమయం లేకుండా బండి సంజయ్ గారు తీసేసిండు కదా, సరే 3 ఏళ్ళు చేసిండు, తర్వాత తీసేసి కిషన్ రెడ్డి గారు అన్నారు. అంతకుముందు కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఎవరితో లోపకారికి సంబంధం? కేసీఆర్ చెప్పినట్టుగా నడిచింది కదా, భరోసా భాజపా ప్రజలు ఒకటే నడిపించింది. విషయం చెప్తున్నా మేడం, బీసీల యొక్క రాజాసింగ్ గారికి ఎందుకు ఇవ్వలేదు? నేను బీసీ అడుగుతున్నా, నేను రాజాసింగ్ గారికి ఎందుకు ఇవ్వాలని అడుగుతా మేడం. రాజాసింగ్ గారు బీసీ నాయకుడు, ఆయన పార్టీ వేరు, ఆయన విధానం ఒక పార్టీ లైను. నేను కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక బీసీ నాయకుడు అడుగుతున్నా, రాజాసింగ్ గారికి ఎందుకు ఇవ్వలేదు? మహేశ్వర్ రెడ్డి ఎందుకు ఇచ్చారు? రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉంటారు, శాసన పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు ఉంటారు, రాకేష్ రెడ్డి గారు ఉంటారు, ఇలా ఉంటారు, ఇలా చేస్తున్నారు. ఎందుకు తీసేశారు? ఇంటరప్షన్ చేస్తే నేను ఒక తెలంగాణ ఉద్యమకారుని, నేను కూడా ఏమంటున్నా అంటే ఓబీసీగా మనం మాట్లాడాలనుకున్నప్పుడు మనం మాట్లాడేది ప్రజలందరూ చూస్తారు, తెలుసుకుంటారు కాబట్టి నేను మాట్లాడద్దు, ఆ పార్టీ విధానాల గురించి నేను మాట్లాడద్దు. అయినా బీసీ నాయకుడుగా నేను మాట్లాడుతున్నాను. నేనేమంటున్నా మేడం, అందరం బీసీల మీద కూర్చున్న వాళ్ళం కానీ నేనేమంటున్నా అంటే, సరే మీరు అడిగిన మాట వాస్తవమే, దానికి నేను సమాధానం చెప్తా. కానీ నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా, అయ్యా మరి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి
1925లో పుట్టిన కాంగ్రెస్ పార్టీకి మరి అప్పటి నుంచి ఆయన సర్వీస్ చేసిండా? ఆయన ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిండా? కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీ అయిందా, జెడ్పీటీసీ అయిందా, సర్పంచ్ అయిందా, ఎమ్మెల్యే అయిందా? మరి నేరుగా పారాషూట్ వేసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళ వ్యక్తికి మీరు తీసుకుపోయి ముఖ్యమంత్రి చేసిరు కదా. మరి ఎందుకు ఒక బీసీ నాయకుని, ఇదే మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, మరి ఎందుకు మీరు ముఖ్యమంత్రిని చేయలేదు? చాలా మంది బీసీలు ఉన్నారు కదా మీ పార్టీలో, ఎప్పటి నుంచో పార్టీ కోసమే అహర్నిశలు పనిచేసి, పార్టీ కోసమే కొట్లాడి, పార్టీ కోసమే జైల్లోకి పోయి, పార్టీ కోసమే అక్రమ కేసులు ఎదుర్కొని ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు ఉన్నారు కదా. మరి మీరు ఎందుకు వాళ్ళని ముఖ్యమంత్రిగా చేయలేదు? అంటే రాజకీయంగా పార్టీలనేమో బీసీలను చేసి అసలైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో మాత్రం రెడ్డిలను కూర్చోబెడతారు. ఇది వీళ్ళ యొక్క పరిస్థితి. అర్థం చేసుకోండి మేడం. మేము నిజాయితీ గలటువంటి పార్టీ కాబట్టి మాది. బీసీలు అన్యాయానికి గురవుతున్నారు, అక్రమాలకు గురవుతున్నారు. గత 75 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎక్కడ కూడా న్యాయమైనటువంటి వాటాలు దక్కలేదని చెప్పేసి ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కదా. గతంలో మీరు ఇందాక గుర్తు చేసినట్టు ఎన్నో సందర్భాల్లో భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా బీసీలు ఎంతోమంది చేశారు. లక్ష్మణ్ గారు ఉన్నారు, తర్వాత బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు, దత్తాత్రేయ గారు ఉన్నారు. అంటే మేము చేయలేదా? కానీ కొన్ని రాజకీయ ప్రణాళికల భాగంగా, వ్యూహాలలో భాగంగా కొన్నిసార్లు ఉంటారు కావచ్చు. మీ పార్టీకి ఎన్ని సంవత్సరాలు రెడ్డిలు ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు బీసీలు ఉన్నారు మీకు తెలుసు కదా. ఇవన్నీ కూడా రాజకీయ విమర్శలు చేయాల్సి వస్తుంది. ఇంకొకటి అన్నగారు ఇందాక మాట్లాడుతూ, మేము ఇక నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టినాము, మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా కూర్చున్నాము, చాలా విషయాలు మాట్లాడినాము. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు 42% గతంలో కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా ప్రకటించినటువంటి దాన్ని క్యాబినెట్లో ఆమోదించినాము. ఇక శాసనసభలో కూడా బిల్లు పెడతాం, దాన్ని పాస్ చేసి కేంద్రానికి పంపిస్తాం. అయ్యా, నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ చెప్పదలుచుకున్నా, నిజంగా మీకు అవగాహన ఉంటే, నిజంగా మీరందరూ ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వాళ్ళైతే ఒక్కసారి భారత రాజ్యాంగం మీరు ఎప్పుడు పట్టుకొని తిరుగుతారు కదా. మీ దగ్గర లేకపోతే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ గారి దగ్గర రాజ్యాంగం బుక్ ఉంటుంది కదా, తెచ్చుకొని చూడండి. ఆర్టికల్ 243D ప్రకారం, నేను గతంలో కూడా టీవీ డిబేట్లో చెప్పిన, ఆర్టికల్ 243D ప్రకారం ఏం చెప్తుంది? ఏ రాష్ట్రంలో అయినా స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో చాలా క్లియర్గా అంబేద్కర్ గారు మిగతా సభ్యులందరూ కూడా రాసినప్పుడు మెన్షన్ చేసి ఉంది. దాంట్లో 243D ఆర్టికల్ మీరు రాసుకొని చూసుకోండి. నేను చెప్తున్నా, 243D ఆర్టికల్ ఏం చెప్తుంది? ఏ రాష్ట్రంలో అయినా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్లు పెంచడమా, తగ్గించడమా అనేటువంటి పూర్తి స్వేచ్ఛ అధికారం రాష్ట్రాలకే ఇచ్చిర్రు. కానీ ఈరోజు బట్టగాల్చి మీదేయడం కోసం, ఈరోజు మీరు మీ యొక్క బాధ్యత నుంచి తప్పించుకోవడం కోసం, ఈరోజు మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా ఉండడం కోసం, మళ్ళొక్కసారి బీసీలను మోసం చేయడం కోసం మేము బిల్లు పాస్ చేసి ఢిల్లీకి పంపిస్తామంటారా? ఇదేమన్నా మీకు అర్హత ఉందా? మీరు మాట్లాడేటువంటి విషయం మీకన్నా అర్థమవుతుందా? ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఇదే నేను చెప్పదలుచుకున్న. కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఒక్కటి కాదు, చాలా విషయాలు చెప్పారు. రాహుల్ గాంధీని తీసుకొచ్చారు, కర్ణాటక నుంచి అనేక డికే శివకుమారు చాలా మందిని తీసుకొచ్చి బీసీలకు మేము ఇది చేస్తాం, అది చేస్తాం, అరచేతిలో స్వర్గం చూపిస్తాం అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏం చేయలేదు. మీరేం చెప్పారు? ప్రతి సంవత్సరానికి బీసీలకు 20,000 కోట్ల రూపాయలు ప్రకటిస్తాము, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు బీసీలకు బడ్జెట్లో కేటాయిస్తాము, బీసీలకు సబ్సిడీ కింద లోన్లు ఇస్తాము, వాళ్ళకు రుణాలు ఇస్తాము, బీసీ ఫెడరేషన్లకు రుణాలు ఇస్తాము, బీసీ కార్పొరేషన్లలో మేము రుణాలు ఇస్తాము అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పారు కదా. మీరు ఎక్కడన్నా అమలు చేసినటువంటి విషయం ఉందా? 20,000 కోట్లు కాదు రాష్ట్రంలో సంవత్సరానికి 20,000 కోట్లు కాదు, కేవలం 20 కోట్ల రూపాయలు పెట్టి కూడా ఖర్చు చేయనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ఇదంతా కపట ప్రేమ, ఇదంతా మాయ ప్రేమ, ఇదంతా దొంగ ప్రేమ. దీన్ని నమ్మి బీసీలు మీకు ఓట్లేసిర్రు. కానీ ఇప్పుడు తెలివికొచ్చిర్రు. మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు కర్రు కాసి వాత పెట్టిరు కదా, చూసిరు కదా, రాష్ట్రం అంతా కూడా చూసింది కదా. ఒకసారి 3 ఎమ్మెల్సీ స్థానాలలో 2 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. మీరు అధికారంలో ఉన్నటువంటి స్టేట్లో. ఇంకొకటి, సిట్టింగ్గా ఉన్నటువంటి మీ స్థానంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంటే ప్రజలు ఎవరిని ఆదరిస్తున్నారు, ఎవరిని నమ్ముతున్నారు, ఎవరికి ఓటేస్తున్నారు, ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఊకదంపుడు ప్రసంగాలు చేసి మేము బిల్లు పాస్ చేస్తాం, మళ్ళీ బీసీలను మోసం చేస్తాం, బిల్లు పాస్ చేసి ఢిల్లీకి పంపిస్తాం, ఇక మా పని అయిపోయింది, చేతులు దులుపుకుంటాం అంటే మాత్రం దీన్ని మాత్రం తీవ్రంగా
తీవ్రంగా ఖండిస్తున్నాము. 100% 42% బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల పేరిట మీరు జాప్యం చేస్తున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 1కి 1 సంవత్సరం అయిపోయింది. గ్రామ పంచాయతీలలో పరిపాలన అంతా కూడా ఇబ్బందికరంగా ఉంది. మీరు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయకండి. యాదగిరి గారు, బీసీల విషయంలో మీ పార్టీ సంగతి ఏంటి? ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఇందాక ఆయన స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మీరు ఎంత శాతం కేటాయించారు బీసీలకు అనేది లెక్కలతో సహా చెప్పారు రాజుగారు. దాంతోపాటు 10 ఏళ్ళ అధికారంలో కూడా క్యాబినెట్లలో కానివ్వండి, లేకపోతే మంత్రివర్గ విస్తరణలో కానివ్వండి, మిగిలిన పదవుల్లో కానివ్వండి, ఒక్క కార్పొరేషన్ చైర్మన్లు ఎవరు కేటాయించిన వాళ్ళు తప్ప మిగిలిన ఏ పదవుల్లో కూడా బీసీలకు బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసింది లేదు. కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉండేటప్పటికి మాత్రం